అంగ ప్రదర్శనం చేసేటటువంటి తుచ్చమైనటువంటి సౌందర్యాన్ని ప్రకటనము చేసినట్టయితే వారిద్దరి తేజస్సుల వలన పుట్టిన భూతము కోట్ల మహిషుల కన్నా ప్రమాదకరమై లోకాన్ని నాశనం చెయ్యాలి. వాళ్ళిద్దరి యందు ఎంత పవిత్ర భావన ఉన్నదో మనని రక్షించడానికి తల్లిదండ్రులై నిలబడ్డారు. మరణం పొందడానికి కావలసినటువంటి అయ్యప్ప శాస్త్ర జన్మించినారు. కేశాది పాదాది పర్యంత శ్లోకములు అని శంకర భగవత్పాదులు పరమశివుడి మీద చేశారు. అందులో పరమశివుడికి 3 కుమారులని నిర్ణయించారు. ఒకరు వినాయకుడు, ఒకరు సుబ్రహ్మణ్యుడు, ఒకరు అయ్యప్ప. 3 కొడుకులు. తల్లి ఎవరు? శ్రీమన్నారాయణ. అలా ఎలా కుదురుతుంది? అక్కడే కూర్చుని ఆవిడ తన తేజస్సు నారాయణుణ్ణి నారాయణిగా మార్చి ఈం బీజాక్షరోపాసన చేత పరిపూర్ణమైనటువంటి కామతృప్తిని ఈశ్వరుని యందు కల్పించినది. ఇది జగత్ కళ్యాణం కోసం ఆయనకి కూడా తెలుసు. అందుకని జగత్ కళ్యాణ కారకము కావడానికి కావలసినంత ఫలితము జరిగే వరకు మాత్రమే వెంట పడతాడు తప్ప ఆ తర్వాత ఈ మోహిని రూపమే బాగుంది, పార్వతీదేవికి నోటీస్ ఇస్తాను, డైవర్స్ నోటీస్ అనడం, ఇది శంకరుడి యొక్క స్థితి. ఇది నీకు తెలుసా? ఇది నీకు తెలిస్తే అయ్యప్ప స్వామి జననముంది మహిషిని సంహరించి మనని కాపాడి ఇలా పట్టుకు కూర్చుని యోగ పట్టం కట్టుకుని ఇలా కూర్చుంటారు. ఇలా కాళ్ళు పొరపాట్న కిందకొస్తాయేమో అని యోగ సిద్ధి పోకుండా ఉండడానికి పట్టం కట్టుకుని ఇలాగే కూర్చుని ఇలా పట్టుకుని ఉంటారు. ఇలా పట్టుకుని ఉంటే ఏమిటో తెలుసా అండి? మహిషి అంటే అజ్ఞానం. ఎవరు శివకేశవుల యొక్క ఏకత్వమును తెలుసుకోగలుగుతున్నారో, ఈ లీలలో ఉన్న అంతరార్థమును క్షీరసాగర మదనం చేసి పట్టుకోగలుగుతున్నారో వాళ్ళకొక రహస్యం తెలుస్తోంది. ఆ కామము తుచ్చకామము కాదు. డాక్టర్ గారు కాలు ఆపరేషన్ చేసినట్టు, శరీరాన్ని బతికించి కాలు ఒకటే తీసినట్టు, లోకమునంతటిని రక్షించడానికి కామమును తన యందు అంగీకరించినాడు. ఈ కామము లోకరక్షణము కొరక, ఈ కోమము తుచ్చకామమై ఒక స్త్రీ వెంట పడడానిక? ఈ లోకరక్షణము కోసమనే బయలుదేరి వైకుంఠానికి వచ్చాడు. పక్కన భార్య ప్రమథగణాలు చూస్తుండగా పరిగెత్తాడు. కారణం లోక కళ్యాణమును సాధించడానికి. ఇది ఆతృత. ఈ ఆతృతతో ఆనాడు ఈశ్వరుడు వేసిన ప్రతి అడుగులో లోకరక్షణ ఉన్నది. ఇది నీకు గ్రహించలేనప్పుడు నువ్వు హాలాహలమునందు కాలిపోతున్నావు. నీ మనస్సు తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోలేదు, పట్టుకోవలసిన దాన్ని పట్టుకోలేదు. అందుకే ఒక వార్నింగ్ వేస్తారు మన సంప్రదాయంలో, మహాత్ముల జననములను నీవెంచకు, నీకు చేత కాదు. ఋతాచి ఒక అప్సరస చూసి మోహించాడు వేదవ్యాసుడు. వేదవ్యాసుడంటే ఎటువంటి బ్రహ్మిష్టండి! వేదవ్యాసుడేమిటి, ఒక అప్సరస ఘృతాచిని చూసి మోహించడం ఏమిటి? మోహించి ఆశ్చర్యం తన వీర్యమును ఒక చిలుక ఎందుంచాడు. శుకబ్రహ్మ బ్రాహ్మీమయమూర్తి జన్మించారు. నిజంగా శంకరుడే కనుక విర్రికామముతో పరిగెత్తినది యథార్థమైతే, నిజంగా నారాయణుడు కనుక కేవలము తన అంగాంగ ప్రదర్శనం చేసేటటువంటి తుచ్చమైనటువంటి సౌందర్యాన్ని ప్రకటనము చేసినట్టయితే వారిద్దరి తేజస్సుల వలన పుట్టిన భూతము కోట్ల మహిషుల కన్నా ప్రమాదకరమై లోకాన్ని నాశనం చెయ్యాలి. వాళ్ళిద్దరి యందు ఎంత పవిత్ర భావన ఉన్నదో మనని రక్షించడానికి తల్లిదండ్రులై నిలబడ్డారు. అలా నిలబడితే పుట్టినవారు అయ్యప్ప స్వామి. ఇది తెలియడం జ్ఞానం. లోకరక్షకుడిగా అంగీకరించి మీరు భక్తితో ఇలా నమస్కరిస్తే, అందుకే ఇందరు బిడ్డల్ని తన కాళ్ళ దగ్గర పెట్టుకుని భాగవతం వినిపించి అలా కూర్చుని ఇలా ముద్ర పట్టి జ్ఞానబోధ చేయించి తనే ఊరు మధ్యలోకి కూర్చుని నా పిల్లలందరూ వింటున్నారని పొంగిపోతూ మనందరం, ఎంత మర్యాదో చూడండి ఆయనకి. ఎప్పుడైనా నేను అలివి మీరిపోయి ప్రసాదాలు ఇస్తూ ఉండగా లేకపోతే ఉపన్యాసం అవుతూ ఉండగా 9 దాటుతుంది. ఒక్కొక్కసారి 9 దాటితే 9 అయిపోయిందా నేను పడుకుంటాను నోర్మై అన్నారు అనుకోండి, నేను ఆపేయాలి. కానీ ఆయన అలా అనరు. 9 అయిపోయినా సరే, పిల్లలు మంచి విషయాలు నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎంత ఓర్పో చూడండి, కూర్చుని వింటున్నారు, నేను ఇప్పుడు ఏం పడుకోక్కర్లేదు పర్వాలేదు అని కూర్చుంటారు. అలాగే ఎప్పుడు పొద్దున్న నుంచి ఇలాగే కూర్చుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడికి దిగిన తర్వాత ఆ అయ్యప్ప స్వామి కన్నా నేను గొప్పవాడిని అయిపోయినట్టు అందరూ నాకు దండాలు ఇట్టాక మంచి అహంకారంతో అవన్నీ పుచ్చుకుని అప్పుడు నేను పైకెక్కుతాను. పైకెక్కి అప్పుడు వెళ్ళి నిలబడ్డాక అప్పుడు
హరివరాసనం అని అప్పుడు ఏకాంత సేవ పుచ్చుకుంటారు. ఏమి ఆత్మీయత నా తండ్రిది, ఏమి వాత్సల్యం, ఏమి జ్ఞానబోధ. ఇలా జ్ఞానముద్ర పట్టడంలో పైశాచిక కామం అయితే ఇటువంటి మహాపురుషోదయం ఎందుకయింది, మహిషి సంహారం ఎందుకయిందండి? దాన్ని బట్టి అయినా తెలుసుకోవాలి. చేతకాని తీర్పులు చెప్పడం మానేయాలి. అవతార ప్రయోజనాలు తెలుసుకోవాలి. దానికి క్షీరసాగర మథనం చేయగలగాలి. పెద్దల ద్వారా విషయాన్ని పట్టుకోగలగాలి. అది చేత కాకుండా ధూర్తతనంతో తనకే తెలుసన్నట్టు తప్పుడు పని తాను చేస్తూ శంకరుణ్ణి ఆదర్శం, నాకు నారాయణుడి ఆదర్శం అనకూడదు. వాళ్ళిద్దరూ పురుష స్త్రీ రూపములతో సంగమించి లోక కళ్యాణం చేశారు. నువ్వు చేయి, నేను చూస్తాను. ఎందుకు వచ్చిన చేతకాని మాటలు? కాబట్టి ఇక్కడ క్షీరసాగర మథనము చెయ్యగలిగితే నీకు అమృతమైనటువంటి అయ్యప్ప స్వామి అమృత ఫలంగా దొరికేస్తున్నారు నీకు. ఇవాళ నువ్వు అయ్యప్ప స్వామి దర్శనం చేయకుండా వెళ్ళిపోతే క్షీరసాగర మథనంలో అమృతం అక్కర్లేదని వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఇవాళ సభ అయిపోయాక మనందరం ఏం చేయాలి? తప్పకుండా ఇంతమందిని అయ్యప్ప స్వామి దర్శనం చెయ్యాలి. ఎవరు చేశారో వాళ్ళు అమృతం తాగారు, ఎవరు చేయలేదో నేను పూర్తి చేయను. రేపటి రోజున విరాట్ రూపం శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వస్తారు. నిజంగా సౌందర్యం చూడాలి. ఇలా అడగడం చేత కానివాడు, ఇలా పెట్టడం మాత్రమే తెలుసున్నవాడు ఇలా అడగడానికి వస్తాడు. ఏమి వామనమూర్తో, ఏమి కవితా సౌరభమో పోతన గారు విజృంభించేస్తారు. నిజంగా అలా ఉంటుంది ఆ వామనావతార ఘట్టం. ఇళ్లల్లో ఏవైనా క్రతువులు సరిగ్గా జరిగి ఉండకపోతే వామనావతార ఘట్టాన్ని వింటే సక్రమంగా పూర్తి చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తారు. అంత గొప్పది వామనావతార విశేషం. రేపటి రోజున మనం వామనావతారం గురించి చెప్పుకుందాం. శ్రీ ముద్రాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ధరణీనాయక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శంఖ చక్రధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సహస్రనామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వారధి బంధన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శిష్ట పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద విహితమ విహితం వా